హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'వీల్ లవ్' ఎపిసోడ్ 66. సూర్య నీ బిజినెస్ కోసం ఏదో లోన్ అప్లై చేశానన్నావు కదరా! శాంక్షన్ అయిందా అని అడిగింది ప్రణవి. ప్రాసెస్‌లో ఉంది కానీ పెళ్ళెప్పుడు చేసుకుందామే? అని అడిగాడు సూర్య. ఇంకో 2 మంత్స్‌లో నా చదువు పూర్తయిపోతుంది కదరా! అప్పుడు ఇంట్లో మాట్లాడతాను అంది ప్రణవి. హ్మ్. అయితే ఇంకో 2 మంత్స్ వెయిట్ చేయాలి అన్నమాట నేను అన్నాడు సూర్య గారంగా. వెయిట్ చేయాలి కదా! అప్పటి వరకు నువ్వు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తావు కదరా! ఇద్దరం చక్కగా పెళ్లి చేసుకొని అత్తయ్యని, మావయ్యని మనతో హైదరాబాద్‌కి తీసుకెళ్ళిపోవచ్చు అంది ప్రణవి. మీ మావయ్య మన దగ్గరికి రాడులేవే. ఆయనకి ఇక్కడున్న బిజినెస్ ఇంకా పొలాలు చూసుకోవడమే ఇష్టం. మనం కన్విన్స్ చేద్దాంలే అయితే కానీ చందు అత్తగారింట్లోనే ఉందా? అని అడిగింది ప్రణవి. ఏదో ఆషాఢమో, శ్రావణమో అంట కదే! ఇవాళ చెల్లి, బావ ఇంటికి వస్తున్నారు అని చెప్పాడు సూర్య. ఓహ్! అయితే చందు వచ్చాక నాకు చెప్పరా? నేను తనని కలుస్తాను అంది ప్రణవి. నేనే నిన్ను ఇంటికి తీసుకెళ్ళి అమ్మకి, నాన్నకి పరిచయం చేద్దామనుకున్నానే. రేపు తీసుకెళ్తా రెడీ అయ్యి ఉండు కాలేజ్ అయిపోయాక. కాలేజ్ దగ్గరకొస్తా అని చెప్పాడు సూర్య. అలాగే సూర్య ఇక ఇంటికి వెళ్తానురా. కాలేజ్ అయిపోయే టైం అయిపోయింది కదా! ఇంట్లో అమ్మా, నాన్న చూస్తారు అంది ప్రణవి. ఓకే పద అని ప్రణవిని వాళ్ళ ఇంటికి కాస్త దగ్గరలో డ్రాప్ చేసి సూర్య ఇంటికి వెళ్ళిపోయాడు. సూర్య, ప్రణవి ఒకే ఊరు, ఒకే స్కూల్ చిన్నప్పటి నుండి కూడా. అలా వాళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారింది ఇంటర్‌లోనే. అంటే అప్పుడు ప్రణవి ఇంటర్‌లో ఉంటే సూర్య డిగ్రీలో ఉన్నాడు. అప్పటి నుండి ఒకరికంటే ఒకరు ప్రాణం. ఖచ్చితంగా రోజుకొకసారైనా కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడిలా సూర్య చదువు కంప్లీట్ అయింది. బిజినెస్ స్టార్ట్ చేశాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఇద్దరి ఇళ్లల్లో చెప్పి. ఆల్రెడీ సూర్య ఇంట్లో ప్రణవి ఇష్టపడుతున్నాడని కాస్త తెలుసు కానీ ప్రణవి ఇంట్లోనే తెలియదు. ఇక ఇంట్లో కాస్త తెలియడంతో సూర్య ప్రణవిని ఇంట్లో పరిచయం చేద్దామని మరుసటి రోజు కాలేజ్ నుండి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఆమెని. అప్పటికే చందు ఇంకా సామ్రాట్ సూర్య వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. చంద్రిక పెళ్లి సంవత్సరం ముందు సామ్రాట్‌తో చేశారు. ఒక మధ్యవర్తి ద్వారా వచ్చిన సంబంధం సామ్రాట్ వాళ్ళది. అప్పటికి సామ్రాట్ ఏదో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయడంతో, వెనకాల ఆస్తి కూడా ఉందని చెప్పడంతో, సంబంధం వద్దనడానికి వీళ్ళకి ఏమీ లేకపోవడంతో, ఆ సంబంధం ఓకే చేస్తారు శంకర్ గారు. కానీ సామ్రాట్ వాళ్ళ ఆస్తి కన్నా చంద్రికకి ఉన్న ఆస్తి ఎక్కువగా ఉందని తెలుసుకొని, చంద్రికని పెళ్లి చేసుకున్నాడు. చంద్రికని పెళ్లి చేసుకుంటే తన వెనక వచ్చే ఆస్తి కోసం. శంకర్ గారు చంద్రిక పెళ్లిలో ఎలాంటి లోటు చేయలేదు. తనకి కట్నంగా వాళ్ళకి అప్పటికే ఉన్న సగం ఆస్తి కూడా చంద్రికకి ఇచ్చేశారు. చంద్రిక పెళ్లి ఘనంగా చేసి, అలాగే వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా శంకర్ గారు ఇట్టే చంద్రికకి సమకూర్చేవారు. డబ్బులు కూడా. అందుకే చంద్రికని బాగానే చూసుకున్నట్టు నటించేవాడు సామ్రాట్. ఇంట్లో చంద్రికతో బాగానే ఉన్నట్టు నటిస్తూ బయట అతడు తిరుగుళ్ళు తిరిగేవాడు అమ్మాయిలతో. అమ్మాయిలంటే చాలా పిచ్చి సామ్రాట్‌కి. కానీ అది ఎప్పుడూ చంద్రిక ముందు బయట పెట్టలేదు వాడు. ఇంట్లో భార్యని పెట్టుకొని బయట అమ్మాయిలతో తిరిగేవాడు. సామ్రాట్ తల్లి సరోజ. ఆవిడ భర్త ఈ మధ్య కాలంలోనే చనిపోయారు. ఆవిడ కూతురు జ్వాల. తల్లికి, కూతురికి పొగరు క్వింటాల్లలో ఉంటుంది. పెళ్లి చేసిన 5 నెలలకే మొగుడుని వదిలేసి విడాకులిచ్చేసి ఇంట్లో కూర్చుంటుంది జ్వాల. ఎందుకని అడిగితే వాడు నాకు నచ్చలేదు. వాడు ఎక్కువగా సంపాదించట్లేదు. వాడు నాకు డబ్బులివ్వడం లేదు. అది ఇది అని ఏదో సాకు చెప్పి ఇంట్లోనే కూర్చొని సామ్రాట్ పెళ్లిలో సూర్యని చూసి పిచ్చి పిచ్చిగా ఇష్టపడి వాడితోనే నా పెళ్లి కావాలని పట్టుబడుతుంది. జ్వాల మాటకి సరోజ ఇంకా సామ్రాట్ సూర్యని, శంకర్ సులోచన గారిని కూర్చోబెట్టి, జ్వాలకి ఇంతకు ముందే పెళ్లయింది కానీ వాడే అమ్మాయిని వదిలేశాడు. అది ఇది అని జ్వాల వైపు ఎలాంటి తప్పు లేకుండా చెప్పి, సూర్యతో అమ్మాయి పెళ్లి చేయాలి అనుకుంటున్నామని ఐస్‌గా మాట్లాడతారు. కానీ సూర్య నాకు జ్వాలను చేసుకోవడం ఇష్టం లేదని వాళ్ళ మొహం మీదే చెప్పేస్తాడు. సూర్య అలా చెప్పడంతో శంకర్ సులోచన గారు కూడా అబ్బాయికి ఇష్టం లేదంటే, మాకు కూడా ఇష్టం లేదు. మీరేమనుకోకండి అని చెప్తారు. ఎందుకంటే ముందే పెళ్ళైన అమ్మాయిని సూర్యకి చేసుకోవడం అసలు ఇష్టం లేదు శంకర్ సులోచన గారికి. పైగా జ్వాల క్యారెక్టర్ కూడా వాళ్ళకి కాస్త తెలుసు. చాలా పొగరు ఉంటుంది అని. సూర్య అలా వాళ్ళ మొహం మీద చెప్పడంతో సామ్రాట్, సరోజ, జ్వాలకి వీళ్ళంటే కోపం పెరుగుతుంది. అప్పటి నుండే చంద్రికని కొంచెం కొంచెంగా టార్చర్ చేయడం మొదలుపెడతారు.
ఇప్పుడేదో భార్య కోసం చంద్రిక వెంట వాళ్ళ ఇంటికి వచ్చాడు సామ్రాట్. వెళ్ళేటప్పుడు ఎంతో కొంత మామ నుండి డబ్బులు ఎత్తుకెళ్ళొచ్చు అన్న ఆశతో. సూర్య ప్రణవిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చంద్రిక, సామ్రాట్ హాల్‌లో కూర్చొని ఉంటే, సులోచన గారు కిచెన్‌లో కాఫీ పెడుతూ ఉంటారు. శంకర్ గారేమో వరండాలో కూర్చొని ఉంటారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.